ఇది తెలియకుండా క్యాలిస్థెనిక్స్ అసలు స్టార్ట్ చేయకండి. ఈ రోజుతో మనం క్యాలిస్థెనిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి 18 days అవుతుంది. ఇంకా మ్యాటర్లోకి వస్తే మనం క్యాలిస్థెనిక్స్ అయినా బాడీ బిల్డింగ్ అయినా ఏదైనా మనం సరైన డైట్ ప్రిపేర్ చేసుకోకుండా చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే మనం చేసే వర్కౌట్ వల్ల మన మజిల్ డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ దానికి ఇవ్వాల్సిన ప్రోటీన్ దానికి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మనం మజిల్ రికవరీ చేద్దాం అంటే అలా అవ్వదు. ఎందుకంటే ఎలా అంటే ఒక ఇల్లుని పడగొట్టేసి రికవరీకి చేయాల్సిన సామాన్లు ఏం లేకుండా మళ్ళీ ఇల్లు కట్టేస్తానంటే అవ్వదు కదా. ఇది కూడా అలాగే మనం వర్కౌట్ బాగానే చేస్తాం కానీ దానికి ఇవ్వాల్సిన ప్రోటీన్ మనం దానికి ఇవ్వకపోతే అది మళ్ళీ రికవరీ అవ్వదు. అది రికవరీ అవ్వకుండా మళ్ళీ మీరు వర్కౌట్ చేశారంటే ఆ మజిల్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిన ప్రోటీన్ దానికి ఇవ్వాలి. బాడీ బిల్డింగ్లో అయితే రోజుకు ఒక మజిల్ చేయొచ్చు, లేదంటే రోజుకు 2 మజిల్స్ వేరియేషన్ చేయొచ్చు. కాకపోతే క్యాలిస్థెనిక్స్లో ఎలా అంటే అది మొత్తం హోల్ బాడీ చేస్తుంది. ఎలా అంటే చెస్ట్, బ్యాక్, లెగ్స్, ఫుల్ బాడీ ఒక రోజు చేస్తుంది. కాబట్టి బాడీ బిల్డింగ్లో కంటే క్యాలిస్థెనిక్స్లో డైట్ కంపల్సరీగా ఉండాలి అండ్ రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. రెస్ట్ లేకుండా రికవరీ లేకుండా క్యాలిస్థెనిక్స్ చేస్తాం అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇది తెలుసుకోకుండా క్యాలిస్థెనిక్స్ అసలు స్టార్ట్ చేయకండి. మళ్ళీ ఎప్పుడు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.